ఉడుకు నీళ్ళు ఓసుకుంటేనే చెయ్యి గాలిందంటివి కొడక, పెట్రోలు ఓసుకొని ఎట్లా గాల్చుకున్నవు కొడక. ఇది రాజకీయ నాయకులు తీసుకొచ్చినది కాదు, విద్యార్థులు ఉద్యమకారులు తీసుకొచ్చిన ఊపిరి తెలంగాణ. తెలంగాణ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎమోషన్ ఫస్ట్. శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కిష్టయ్య, వేణుగోపాల్ రెడ్డి, సిరిపురం యాదయ్య, తెలంగాణ చరిత్ర మరవది. జై తెలంగాణ, జై జై తెలంగాణ. 58 సంవత్సరాల స్ట్రగుల్, 1200 మంది ఆత్మ బలిదానం, 3 వెన్నుపోట్లు, 10 ఒరిజినల్ డిస్ట్రిక్ట్లతో తెలంగాణ తల్లి ఆనంద బాష్పాలు చూసింది. అమ్మ కృష్ణమ్మ, అమ్మ గోదారమ్మ అని చెప్పి ఆనంద పర్వాలు దొక్కినాం. సినిమానే, రీలే. ఇప్పుడు చెప్తున్నా నేను, టీవీకే జోసఫ్కి పవన్ కళ్యాణ్కి పొంతన పెట్టినప్పుడు, కాంపిటీషన్ పెట్టినప్పుడు, పవన్ కళ్యాణ్ రూట్స్ కనెక్ట్ అయ్యి నుంచి వచ్చినాడు అని చెప్పిన. అంటే అది ఉంటే కాంపిటీషన్ ఏదేగో బై ఫుల్ ఫ్లెడ్స్ కిసికుబి అవి పులా. మన తరఫు నుంచి పవన్ కళ్యాణ్ ఉండొచ్చు, తమిళనాడు తరఫు నుంచి అన్నమలై ఉండొచ్చు. తెలంగాణ మీ అయ్య జాగిరా, హైదరాబాద్ ఎలా వస్తావు అంటున్నారు. మీరెవరు నన్ను బెదిరించడానికి? పవన్ కళ్యాణ్. దేశంలోని అన్ని రాష్ట్రాలు అందరూ వెళ్ళొచ్చు, భారత్లో తెలంగాణ అంతర్భాగమే. ఇదేమన్నా పాకిస్తానా? నా ఇంటి అడ్రస్ ఇదే, రండి, దమ్ముంటే దాడి చేయండి చూద్దాం. నేను తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకం కాదు, విభజన చేసిన తీరుకు వ్యతిరేకం. ఇక్కడ జనసేన పోటీ చేస్తుంది, నేను చెరువు కబ్జా చేసినట్టు ఎక్సెట్రా. చెరువు కబ్జా మీ పర్సనల్ విషయం, నేను అడిగి రాను. సో ఐడియలీ ఇవాళ నా ముందుకు వచ్చిన ఒక పెద్ద ప్రశ్న ఏందనంటే, తెలంగాణ మీ అయ్యా జాగిరా, తెలంగాణ పాలిస్తానా లేకపోతే తెలంగాణ పాకిస్తానా అని చెప్పి మాట్లాడితే, గౌరవనీయ పెద్దలు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, జన సైనికులు కొంచెం చరిత్ర తెలుసుకోవాలి. తెలంగాణమా నా గుండె గానమా, నా ఊపిరి పోసిన ప్రాణమా, రత్న గర్భమా, జయ తెలంగాణమా అనే ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. ఇనుండ్రి. తెలంగాణ 1956లో ప్రామిస్ చేసిండ్రు, దాని తర్వాత ఆ నమ్మకాన్ని చిన్న భిన్నం చేసిండ్రు. 2009లా మరొకసారి ప్రామిస్ చేసిండ్రు పవన్ కళ్యాణ్ గారు, మళ్ళొకసారి తునకలు చేసిండ్రు. ద తెలంగాణ ఫైల్స్ మీకు సమర్పిస్తున్నా సగౌరవంగా. ద ల్యాండ్ దే రిఫ్యూజ్ టు గివ్, మిస్టర్ కళ్యాణ్, ద ల్యాండ్ దే రిఫ్యూజ్ టు గివ్ అప్. చాప్టర్ 1 1956 కంటే ముందు జరిగిన ఘటనలు చెప్తున్నా. బిఫోర్ 1956 తెలంగాణ మా జాగీర్, తెలంగాణ ప్రజల జాగీర్, తెలుగు నిజాం హైదరాబాద్ స్టేట్ జాగీర్. ఎన్నడూ కూడా ఆంధ్ర రాష్ట్ర తునకనో తుకడనో కాదు, లేదు. 1955 కాడికి మాట్లాడితే స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ ఎక్స్ప్లిసిట్గా రికమెండ్ చేసింది. ఎప్పుడు? పవన్ కళ్యాణ్ గారు 1955లా. స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ ఏమని చెప్పింది? తెలంగాణని సపరేట్ స్టేట్ లెక్కనే ఉంచాలా. ఎందుకు? ఆంధ్ర డామినేషన్, లెస్ డెవలప్మెంట్, ఎమోషనల్ బ్యాక్వర్డ్ రీజన్గా మళ్ళీ తయారవుతుందేమో అని చెప్పి ఎప్పుడు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు? 1955. మీరు ప్రక్రియ మాట్లాడుతుంది 2013 2014 ముచ్చట. ముక్కు పచ్చలారని వయసులో మీరు నేను పుట్టినము. మన వయసు ఎంత తెలంగాణ గురించి మాట్లాడాలంటే? 1955 కాడికని మాట్లాడితే స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీలు ఏం మాట్లాడినాయి అనేది అలా. 1952లా ముల్కీ అజిటేషన్ ఏ రకంగా వచ్చిందో తెలంగాణ మీరు సాక్ష్యం కావాలా. హైదరాబాద్ స్టేట్ రెసిడెంట్లా 7 స్టూడెంట్లు పోలీస్ ఫైరింగ్లా మొట్టమొదటిసారి 1952లోనే బలిదానమైనరు. పవన్ అన్న మీకు తెలుసా? మీకు కనిపించేది కళ్యాణమైన తెలంగాణ, కాకపోతే ఆ పవన సుతుడు చేసిన ప్రయత్నం లంకా జర్నీ నీకేం తెలుసు? అక్కడ ఎదురైన అసురుల సంహరణ మీకేం తెలుసు? నౌ యూ షుడ్ నో మిస్టర్ పవన్ కళ్యాణ్. ఏందనంటే ద 8 సిగ్నటరీస్, 8 మంది అష్టదిక్పాలకులు అని చెప్పి మాట్లాడతాం కదా మనం. తెలంగాణకు కూడా అష్టదిక్పాలకులు ఉండే. February 20, 1956 ద తెలంగాణ ఫైల్స్ పరిచయం చేస్తున్నా. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు మీరు మాట్లాడాల్సింది తెలంగాణ చరిత్ర, మీ రాజకీయ భవిష్యత్ కాదు. ఎందుకు చెప్పాలనా? తెలంగాణ కేవలం మా ఊపిరి కాదు, తెలంగాణ కేవలం మా ఉత్సాహం కాదు, తెలంగాణ మా ప్రాణం, మా ప్రపంచం. మేము ఉద్యమాలు చూసినాం,
తెలంగాణ బిడ్డలమై పుట్టినం. ద అష్టదిక్పాలకులు, ద 8 సిగ్నటరీస్ అని చెప్పి మాట్లాడితే తెలంగాణ సైడ్ నుంచి బురుగుల రామకృష్ణారావు, కేవలం మీరు తెలంగాణ ఆంధ్ర హైవే పేరు ఇలా బురుగులు రామకృష్ణారావు కాడికే మీకు గుర్తున్నది, బట్ ద 8 డిగ్నిటరీస్ మీకు యాద రావాలా? తెలంగాణ నుంచి 4, ఆంధ్ర నుంచి 4. కాకపోతే ఈ 8 డిగ్నిటరీస్ ఏం చేసిండ్రు అని అంటే వాళ్ళు అగ్రి అయిన దాన్ని కూడా 5 సంవత్సరాలల్లా ఆవిరైపోయింది వాళ్ళు ఇచ్చిన హామీలు. తెలంగాణ సైడ్కేని బురుగులు రామకృష్ణారావు, కేవీ రంగారెడ్డి కాంగ్రెస్ లీడరే, మర్రి చెన్నారెడ్డి కాంగ్రెస్ లీడరే, బురుగులు రామకృష్ణారావు చీఫ్ మినిస్టర్ హైదరాబాద్ స్టేట్, జేవి నరసింహరావు కాంగ్రెస్ లీడరే. ఇలా కాంగ్రెస్ పెద్ద పెద్దగా మాట్లాడుతున్నారు కదా, మళ్ళీ వాళ్ళు కూడా మాట్లాడాల్సిన వాళ్ళే ఈ బలిదానాలకు కారణం ఎవరు అని. ఆంధ్ర సైడ్ నుంచి తీసుకుంటే బెజవాడ గోపాల్ రెడ్డి చీఫ్ మినిస్టర్ ఆంధ్ర స్టేట్, నీలం సంజీవ్ రెడ్డి కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆంధ్ర, సర్దారు గొంతు లచ్చమ్మ కాంగ్రెస్ లీడర్, అల్లూరి సత్యనారాయణ రాజు కాంగ్రెస్ ఎమ్మెల్యే. కాంగ్రెస్ హీన చరిత్ర తెలంగాణకు కొత్తగా పరిచయం చేయాల్సింది లేదు, ఇప్పుడు పరిచయం చేస్తున్న అయినండి. బిట్రేయల్ నంబర్ 1 1956 to 68. అరే ఇంకు కూడా ఆర్పోలే, రాసుకున్న రాతల ఇంకు కూడా ఆర్పోలే. తెలంగాణకు అన్యాయం జరిగింది, తెలంగాణకు మోసం జరిగింది, తెలంగాణకు వెన్నుపోటు జరుగుతూనే ఉన్నది. ఇంకు కూడా ఆరలే పవన్ కళ్యాణ్ అన్న. ఇంకు ముల్కీ రూల్స్ ఎందుకు వైలేట్ అయినా ఇమ్మీడియట్గా అనే పంచాయతీ మీరు మాట్లాడగలుగుతారా? తెలంగాణ ధనిక రాష్ట్రం ఉండే, ఆ పైసలని అన్నా మీకు తెలుసో తెలియదో మేము మా శాసనసభలు రాజభవనంలనే బిల్డింగ్లనే చేసుకున్నామే. ఆనాడు కూడా తెలంగాణకు 2, 3 రైల్వే స్టేషన్లు కూడా ఉండేనే, ఎయిర్పోర్ట్ కూడా ఉండేనే. తెలంగాణను ఎవడు అభివృద్ధి చేయలే, తెలంగాణ ఆర్థిక వ్యవస్థను దోసుకున్నారు తప్ప. ఆంధ్రుల వలస పాలనలో తెలంగాణ అని చెప్పి మాట్లాడతారే. తెలంగాణ ధనిక రాష్ట్రాన్ని లేకపోతే కలపాల్సిన టెంట్లలో నడిచిన ఏ అసెంబ్లీలు ఆంధ్ర రాష్ట్రంవి సాక్ష్యాలు కావా లేవా? ఇవాళ తెలంగాణ యొక్క నిధులను ఆంధ్ర రోడ్లకు, కెనాళ్లకు, ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, కోస్టల్ ఆంధ్రాకు యూజ్ చేసిర్రే. కాకపోతే నా తెలంగాణలో ఒక గానమే మిగిలిందే, గనులు మొత్తము ఆంధ్ర రాష్ట్రం సైడ్ పోయినాయి. తెలంగాణ ఒక మాట మాట్లాడాలంటే ఎడ్యుకేషన్ రిజర్వేషన్స్ కూడా ఇగ్నోర్ అయినరు పవన్ అన్న. నీకు తెలుసా ఈ పంచాయతీ? తెలుసా హైదరాబాద్ టాప్ కాలేజెస్, ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూషన్స్లలో ఏమేమి జరిగిందో మీకు తెలుసా? ద రీజనల్ స్టాండింగ్ కమిటీ కంప్లీట్గా నిజంగా చెప్పాలనంటే ఒక ఓవర్ సైట్ వాచ్ డాగ్ లాగా మిగిలిపోయింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే దాని అథారిటీ బట్టలు కూడా తీసిరు ఆ రోజు, ఒక రబ్బర్ స్టాంప్ లాగా మిగిలిపోయింది. ఎవరి చరిత్ర? కాంగ్రెస్ హీన చరిత్ర. చాప్టర్ 3కి వద్దాం రేవంత్ అన్న, పవన్ కళ్యాణ్ అన్న. చాప్టర్ 3 जनवरी 1969. जोर से बोलो लेकिन प्यार से बोलो, जय तेलंगाना. द फर्स्ट ग्रेट स्लोगन ऑफ इंडिपेंडेंट इंडिया ఏందది? జై తెలంగాణ. జనవరి 8, 1969 అన్నబత్తుల రవీంద్రనాథ్ ఒక సెకండ్ ఇయర్ BA స్టూడెంట్ ఇండెఫినెట్ హంగర్ స్ట్రైక్ ఖమ్మం సాక్షిగా తెలంగాణ యొక్క స్టేట్ కోసము చేసిండా లేదా? యావత్ తెలంగాణ రాష్ట్రం బగ్గుమన్నదా లేదా కొన్ని రోజులల్లా? జనవరి 24, 1969 పోలీస్ ఫైరింగ్లా స్టూడెంట్ ప్రొటెస్టులు చేస్తుంటే సదాశివపేట్ దగ్గర ఒక విద్యార్థి శంకర్ క్రిటికల్గా ఇంజూర్డ్ అయిందా లేదా? జనవరి 25, 1969 శంకర్ ఇంజురీస్తోని ఫస్ట్ ఆత్మ బలిదానం 1969లా. నా తెలంగాణ తల్లి కన్న పేగు కోసం తల్లడిల్లిందా లేదా? ఆడ మొదలైతే తెలంగాణ ఆత్మ బలిదానం ఏడాగింది అనేది ఆలోచించు. ఆయన అంతిమ యాత్రకు, శంకర్ అన్న అంతిమ యాత్రకు 3000 మంది పార్టిసిపేట్ చేసిండ్రు ఆనాడు. జాన్ 29, 1969 ఇండియన్ ఆర్మీ డిప్లాయ్ చేసిండ్రు. ప్రక్రియ మాట్లాడుతున్నారా పవన్ అన్న? మీరు తెలంగాణ ఇచ్చిన ప్రక్రియ మాట్లాడుతున్నారా అన్న? ప్యాలెస్టీన్లల్లా లేకపోతే పాకిస్తాన్లలో కూడా ఆర్మీ డైరెక్ట్గా పోయి డిప్లాయ్ కాలే. నా తెలంగాణ గడ్డ మీద ఆర్మీ డిప్లాయ్ అయింది. ఎవడికి అగేన్స్ట్గా? తెలంగాణ భారతీయుడికి అగేన్స్ట్గా. జనవరి 24, 1969 నాడు షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ ఇచ్చిండ్రు. మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ప్రజా సమితి ఫామ్ చేసిండు, ఒక పొలిటికల్ డిమాండ్ తీసుకొని వచ్చిండు. నౌ లెట్ మీ డిస్కస్ అబౌట్ ది బిట్రేయల్ నంబర్ 2, 1971. 369 మంది. ఏమా నా నోట్లకి మాటలు వస్తలేవు. కాంగ్రెస్ దీన్ని రివార్డ్ చేసింది.
ఈ డిమాండ్ని బొందలగడ్డల మీద మూలలు కొట్టింది. 1971 లోక్సభల తెలంగాణ ప్రజా సమితి 14 ఎంపీ సీట్లల్లా, పార్లమెంట్ సీట్లల్లా 10 సీట్లు కైవసం చేసుకున్నది. అంటే తెలంగాణ నినాదం ప్రక్రియ ఎంత గట్టిగా ఉండే అనేది చరిత్ర చదివితే మీకు తెలుస్తుండే. పుస్తకాలు బాగా చదువుతారని కూడా నాకు కూడా తెలిసింది. మీరు మళ్ళా మర్రి చెన్నారెడ్డి తన రాజకీయ మనుగడకో లేకపోతే దేనికో ఈ తెలంగాణ ప్రజా సమితిని కాంగ్రెస్లో విలీనం చేసినప్పుడు మినిస్ట్రియల్ పొజిషన్ కోసము తెలంగాణ ఉద్యమానికి మళ్ళొకసారి వెన్నుపోటు జరిగింది. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గరీబీ హటావ్ యొక్క స్లోగన్తో తెలంగాణ స్టేట్ని నేషనల్ పాలిటిక్స్లల్లా దఫనాన్ చేసింది. 369 మంది ఆత్మ బలిదానానికి అకౌంటబిలిటీ లేదు, అక్నాలెడ్జ్మెంటు లేదు. కాంగ్రెస్ ఈయన చరిత్ర ఒక కౌంటర్ మూమెంట్ స్టార్ట్ అయింది. పవనన్న ఒక కౌంటర్ మూమెంట్ స్టార్ట్ అయింది. ఏడ తెలుసా? ఆంధ్రాల జై ఆంధ్ర మూమెంట్ అని చెప్పి కోస్టల్ ఆంధ్రాలో మొదలైంది. ఇది ఢిల్లీకి ఒక సాకు దొరికిపోయింది తెలంగాణ గల్లీని మళ్ళా అణిచివేయనికి. ద బిట్రేయల్ నంబర్ 2 ఆఫ్ 1971 నేను డిస్కస్ చేసిన. చాప్టర్ 4 కాడికి వద్దాం రేవంత్ అన్న. 1972 నుంచి 2000 వరకు జరిగిన ఘటనలు. ద లాంగ్ సైలెన్స్, నిశ్శబ్దం, సన్నాట, 28 ఇయర్స్ సైలెన్స్. ప్రక్రియ గురించి మాట్లాడుతున్నారా అన్న? పాకిస్తాన్ ప్యాలెస్టీన్ కూడా ఇంత పెద్ద ఉద్యమం చేయలేదన్న. తెలుసుకోనరా అన్న. 1972లో జయాంధ్ర కౌంటర్ మూమెంట్ స్టార్ట్ అయినప్పుడు ఢిల్లీ దీన్ని దఫనాన్ చేసినప్పుడు 1973లా రేవంత్ రెడ్డి గారు దీనికి మళ్ళీ వత్తాసు వలుకుతారా లేకపోతే ఏం చెప్తారా చెప్పాలా? బాధ్యత అయి మాట్లాడుతున్నది ఇవాళ. ద ఎమోషన్ హ్యాస్ బికమ్ ఎన్ ఎక్స్పీరియన్స్ టుడే అండ్ ఇట్ హెస్ బికమ్ ఎన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ వర్డ్స్ టుడే. 1973లా ఇందిరాగాంధీ 6 పాయింట్ ఫార్ములా తీసుకొని వచ్చింది ముల్కీ రూల్స్లకు, తెలంగాణ లోకల్స్ని కాపాడనీకే అని చెప్పి. మళ్ళీ 1982లా ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ తీసుకొని వచ్చి తెలుగోడి ఆత్మగౌరవం అని చెప్పి మాట్లాడినప్పుడు తెలుగోడి ఆత్మగౌరవంలా తెలంగాణ ఎంత పర్సెంటేజ్ ఉన్నది? నందమూరి తారక రామారావు గారు ఇవాళ ఉన్నా నేను అడిగేటోని. నేను ఇవాళ కూడా అడుగుతున్నా. మళ్ళీ అకార్డింగ్ టు ది రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ పరిచయం చేసిన, మరి చెన్నారెడ్డి గారిని పరిచయం చేసిన అండ్ ఇందిరాగాంధీ గారిని కూడా పరిచయం చేసిన. తెలంగాణ ఆత్మగౌరవంలో తెలుగోడి ఆత్మగౌరవంలా తెలంగాణ ఆత్మగౌరవం 51%, 49% అనగానే 1985 సంఘటన గుర్తొస్తుంది. అక్కడ ఒక ఆశ చిగురించింది. ప్రొఫెసర్ జయశంకర్ గారు సిస్టమేటిక్ ఇంటలెక్చువల్ ఎకనామిక్ అండ్ హిస్టారికల్ కేస్ తెలంగాణలో పెన్ను పెట్టడం మొదలెట్టిండు 1997లా. ఇలా మాట్లాడుతున్నారు కదా ఠేకాదారులు అందరూ, చరిత్ర తెలుసుకోండి. 1997లా భారతీయ జనతా పార్టీ ఫస్ట్ నేషనల్ పొలిటికల్ పార్టీ అయింది. దేనికి? తెలంగాణకు సపోర్ట్ చేయనికే. తన ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టింది ఎవరు? భారతీయ జనతా పార్టీ. ఇవాళ అదే భారతీయ జనతా పార్టీ ఎవరికి వత్తాసు వలుకుతున్నాం అనేది కూడా మనం చూడాలి. మీ రూట్స్ మీరు మర్చిపోవద్దు అని చెప్పి చెప్తున్నా. 1997లా ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ తల్లి పేరు తర్వాత తెలంగాణ పిన్నమ్మ అననే కితాబ్ ఇచ్చింది దివంగత నేతకు సుష్మా స్వరాజ్కు. ఇన్ఫ్యాక్ట్ ఆమె పేరులో స్వరాజ్ ఉన్నది. తెలంగాణలో స్వరాజ్యం తీసుకొచ్చింది కూడా సుష్మా గారే. చాప్టర్ 5 కాడుకొద్దాం. ఏప్రిల్ 27, 2001 ఆత్మ బలిదానాలు జరుగుతున్నాయి. మోసాల మీద మోసాలు, వెన్నుపోట్లు జరుగుతున్నాయి. ఒక మనిషి లేచిండు, ఒక డిమాండ్ అడిగిండు, ఓ పార్టీ పెట్టిండు. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనే నేను అని చెప్పి టీడీపీ నుంచి బయటకు వచ్చేసి ఏప్రిల్ 27, 2021లా పార్టీ ఫామ్ చేసిండు. 2004 ఎలక్షన్స్లా 26 మంది అసెంబ్లీ సీట్లు గెలిచిండు, 5 లోక్సభ సీట్లు గెలిచిండ్రు. 2006లా కాంగ్రెస్ ఏం చేసింది అని అంటే కంకిల పొట్టిచ్చింది. టీఆర్ఎస్ యూపీఏ నుంచి వాకౌట్ అయిపోయింది. ఇంకొకసారి 2006లా బిట్రేయల్ సైకిల్ కంటిన్యూ అయింది. 50 సంవత్సరాలైంది పవనన్న. ఇప్పటికీ తెలంగాణ తెలంగాణ ఉద్యమం మొదలై ఈ స్టేజ్కి ద తెలంగాణ ఫైల్స్ మీకు చెప్తున్నా 50 సంవత్సరాలైంది. ఈడికి ఆగిపోయిందా అని అంటే ఈడికి ఆగలే. ఉద్యమం జరుగుతూనే ఉన్నది, అణిచివేత జరుగుతూనే ఉన్నది. నవంబర్ 29 అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నవంబర్ 29, 2009 చాలా కీలకమైన ఘట్టం. కేసీఆర్ ఇండెఫినెట్ స్ట్రైక్ మొదలెడతాడు. కేసీఆర్ ఇండెఫినెట్ స్ట్రైక్ మొదలుపెట్టిన తర్వాత ఒక సైకలాజికల్ ప్రెషర్ తీసుకొని వస్తారు. ఆయన ఉద్యమాన్ని విరమించే ప్రయత్నం అవుతుంది. ఉద్యమాన్ని విరమిస్తే ఆఖరికి కేసీఆర్ కూడా జరిగిపోతున్నాడా అని చెప్పి ఒక విద్యార్థి, ఒక ఫిజియోథెరపీ స్టూడెంటు, ఒక విద్యార్థి, ఆ విద్యార్థి పేరు మర్చిపోయినా అనుకుంటారా, శ్రీకాంతాచారి.
శ్రీకాంతాచారి భగ్గుమనిపించిండు యావత్ భారతావని. తెలంగాణ పట్ల ఉన్న ఆత్మగౌరవం ఎంత గట్టిదో భారతావనికి కాదు, ప్రపంచానికి, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే బ్రహ్మాండానికి, ఈశ్వరుడి కాళ్ళ దగ్గరికి తీసుకొని పోయిండు, తారాస్థాయికి తీసుకొని పోయిండు. దానికి ఎల్బీ నగర్ క్రాస్ రోడ్స్, ఎప్పుడైతే మీరు విజయవాడ నుంచి వస్తారు కదా, ఎల్బీ నగర్ సాక్షి, ఒక్కసారి ఆడ ఆగుండ్రి, జై తెలంగాణ అని చెప్పి మంటల నుంచి వస్తున్న ఆ తెలంగాణ కోసం పాడిన పాట, ఆ మంట రెండు గుర్తొస్తాయి. ప్రక్రియ తెలుస్తుంది. డిసెంబర్ 1కి పోలీస్ కానిస్టేబుల్ కిష్టయ్య మొబైల్ టవర్ ఎక్కి నిజామాబాద్లా ఐఆమ్ డైయింగ్ ఫర్ సపరేట్ స్టేట్ తెలంగాణ అనే మాట గుర్తొస్తుంది. డిసెంబర్ 3కి శ్రీకాంతాచారి పరలోకాలకు పోయిన బాధ తెలంగాణ, యావత్ తెలంగాణలా కదిలేస్తుంది. ఆయన లాస్ట్ వర్డ్స్ ఏముండే తెలుసా పవన్ అన్న? ఏముండే తెలుసా? జై తెలంగాణ అని. ఆనాడు శ్రీకాంతాచారి లేకపోతే పాటల రూపంలో ప్రతి గడప దొక్కింది బాధ్యత. ఉడుకు నీళ్ళు ఓసుకుంటేనే చెయ్యి గాలిందంటివి కొడక, పెట్రోలు ఓసుకొని ఎట్లా గాల్సుకున్నవు కొడక. బిట్రేయల్ నంబర్ 3, ద వరస్ట్ సైడ్, డిసెంబర్ 23, 2029. డేస్ లేటర్ కాడికి తీసుకొని వస్తే ఇచ్చిండ్రు, మళ్ళా వాపస్ తీసుకున్నారు. 14 రోజులలోనే డిసెంబర్ 9th అనౌన్స్మెంట్ అనేది ఏ రకంగా పోయిందో అందరికీ తెలుసు. డిసెంబర్ 23rd, 2009కి డెసిషన్ని మళ్ళీ హోల్డ్లో పెట్టిండ్రు. ఇచ్చినట్టే ఇచ్చిండ్రు, 14 రోజులల్లా మళ్ళీ పెట్టిండ్రు. దీన్ని మోసం అంటారా, వెన్నుపోటు అంటారా? చెప్పుండ్రు. ఇక్కడ రక్తం మరిగింది, భావనాలు అగ్ని జ్వాలలైనాయి, క్యాంపస్లు బగ్గుమన్నాయి. ఇది రాజకీయ నాయకులు తీసుకొచ్చినది కాదు, విద్యార్థులు, ఉద్యమకారులు తీసుకొచ్చిన ఊపిరి తెలంగాణ. ఒక రాజకీయ నాయకుడు వచ్చి ఇంటి దగ్గర నిలబడ్డా నన్ను దాడి చేయండి అని అంటే కాదు పవన్ అన్న. తెలంగాణ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎమోషన్ ఫస్ట్, నాట్ రాజకీయ ఎక్స్ప్రెషన్. మాటలు కావు. 885 people have died by suicide demanding. నవంబర్ 2009 నుంచి అబ్స్ట్రాక్ట్ డిసెంబర్ 2012 వరకు తెలంగాణ మార్టిర్స్ ఫ్యామిలీ ఫారం రికార్డ్ చేసిన డేటా. టోటల్ లైఫ్ సాక్రిఫైస్ ఎంత అని చెప్పి మాట్లాడితే 1200 మంది ఆత్మ బలిదానం అని చెప్పి మాట్లాడతారు. శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కిష్టయ్య, వేణుగోపాల్ రెడ్డి, సిరిపురం యాదయ్య. తెలంగాణ చరిత్ర మరవది. అమరవీరుల పేరు ఒక్కనాడు మీరు తీసుకోలే. అమరవీరులకు నివాళులు నిన్న మొత్తంలా మీ స్పీచ్లా లేకుండే. తెలంగాణలో చైతన్యం తీసుకొస్తానన్నారు చూడన్న, ఏడికైనవుతుందనన్న. అన్న మీరు అన్నారు కదా ప్రక్రియ అని చెప్పారు కదన్నా, మీకు ప్రక్రియ జర పెద్దగా పోతుంది చెప్తున్నా, వినండి. జూలై 30, 2013 యాదు పవన్ అన్న మీకు? జూలై 30, 2013 కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణ స్టేట్హుడ్ ఇస్తానన్నది. ఇది ఎప్పుడు తెలుసా పవన్ కళ్యాణ్ గారు? 1369 days ఆఫ్టర్ డిసెంబర్ 9, 2009 అనౌన్స్మెంట్ తర్వాత. ఎన్ని రోజులు పవన్ అన్న? 1369 days తర్వాత. Now you really feel that it was a miscalculated procedure? I really pity on your history on Telangana. February 7, 2014కి యూనియన్ క్యాబినెట్ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్ అనౌన్స్ చేస్తుంది. హైదరాబాద్ డెసిగ్నేటెడ్ యాజ్ ది స్టేట్ క్యాపిటల్ ఫర్ ది బోత్ స్టేట్ for 10 years. February 3rd, 2014 గుర్తుందా అన్న? February 14th చాలా మందికి గుర్తుంటుంది, వ్యాలంటైన్స్ డే కాబట్టి. బట్ వాళ్ళ ప్రేమికుల రోజు కంటే ముందు ఇలా ప్రేమ చచ్చిపోయిందా అని అనిపించింది. ఎందుకు తెలుసా అన్న? February 13, 2014 భారతదేశంలో ఒక రోజు అంటారు దాన్ని పెప్పర్ స్ప్రే డే అని అంటారు. లోక్సభలో ఎంపీ లగడపాటి రాజగోపాల్ గారు పెప్పర్ స్ప్రే తీసుకొని వస్తే అంబులెన్స్లు బయట పెట్టిరు పార్లమెంట్లో. దీనికి ఎవరైనా కారణం? టీడీపీ మెంబర్లు కత్తులు పట్టుకొని వచ్చిర్రు, లేకపోతే కట్టెలు పట్టుకొని వచ్చిర్రు అని చెప్పి గంభీరమైన ఆరోపణలు ఉన్నాయి. ఫైర్ ఎక్స్టింగ్విషర్లు, బంద్ దర్వాజాల ప్రక్రియ. ఈ ప్రక్రియ గురించి మాట్లాడతారా అన్న? ఒకసారి చంద్రబాబు నాయుడుని అడిగేది ఉండే, ఒకసారి ఆంధ్ర పాలకులను అడిగేది ఉండే, ఒకసారి తెలంగాణ చరిత్ర తెలిసిన మేధావులను అడిగేది ఉండే. February 18, 2014 లోక్సభ పాసెస్ ది బిల్. February 20, 2014 రాజ్యసభ పాసెస్ ది బిల్. March 1st, 2014 President Pranab Mukherjee gives a presidential order. Telangana is officially the law of the land. Jai Telangana, Jai Jai Telangana. June 2nd, 2014
అండ్ ఇదే జూన్లో 2 ఘట్టాలు. ఒకటి, దేశ నరేంద్రుడు మే నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఈశ్వర్కి శపథ లేతాం దేశానికి పరిచయం అయిండు. మా తెలంగాణకు పోనీ మన తెలంగాణకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే నేను అని చెప్పి ప్రమాణ స్వీకారం చేసిండ్రు. ఇది కేవలం ఒక రాజకీయ ప్రమాణ స్వీకారం కాదన్న. 58 సంవత్సరాల స్ట్రగుల్, 1200 మంది ఆత్మ బలిదానం, 3 వెన్నుపోట్లు, 10 ఒరిజినల్ డిస్ట్రిక్ట్లతో తెలంగాణ తల్లి ఆనంద బాష్పాలు చూసింది. రత్న గర్భిణి ఇవాళ ఆనంద బాష్పాలు చూసింది. పవన్ కళ్యాణ్ అన్నా కోహినూరు ఉంది చూడనా, నా తెలంగాణ గర్భంలోకి వచ్చిందన్న, నా తల్లి గర్భంలోకి వచ్చిందన్న. కోహినూర్ ఏడ దొరకదన్నా. అందుకే తెలంగాణ ప్రతి పౌరుడు కోహినూర్ అన్న, రేర్ అర్త్ మినరల్ అన్న. ద ల్యాండ్ 1012.77 స్క్వేర్ కిలోమీటర్స్, ద లార్జెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా, 11th లార్జెస్ట్ స్టేట్. చలో పోనీ ద లార్జెస్ట్ అనలేమనుకో. ఎంత? 1,12,77 స్క్వేర్ కిలోమీటర్స్, 11th లార్జెస్ట్ స్టేట్ లాగా తెలంగాణ ఆవిర్భవించింది. యావరేజ్ ఎలివేషన్ ఇప్పుడు మాట్లాడాలా మీరు. యావరేజ్ ఎలివేషన్ ఆఫ్ తెలంగాణ 480 మీటర్స్ టు 600 మీటర్స్. డెక్కన్ ప్లాటో, హైయెస్ట్ పీక్ జనగాం డిస్టిక్లు ఉంటుంది అన్న. ఫారెస్ట్ కవరేజ్ 24,000 స్క్వేర్ కిలోమీటర్స్, 21% ఆఫ్ ది స్టేట్ ఏరియా. సింగరేణి కొలరీస్, రత్న గర్భిణి దేశానికే. ఖమ్మం, కొత్తగూడెం, వన్ ఆఫ్ ది ఇండియాస్ లార్జెస్ట్ కోల్ రిజర్వ్స్. నిజామాబాద్, పసుపు పంట, ఇండియాస్ వరల్డ్స్ లార్జెస్ట్ టర్మరిక్. ఎక్కడ? నిజామాబాద్. ఇది నా భూమి, మన భూమి. నదుల కాడికి వద్దామన్నా, గోదావరి. మీరు కేవలం సినిమాల పాటలకే విన్నారు, గలగల పారుతున్న గోదారిలా అనని. మేము సెకండ్ లార్జెస్ట్ రివర్, 300 కిలోమీటర్స్ తెలంగాణలో పారుతుంటే అమ్మ కృష్ణమ్మ, అమ్మ గోదారమ్మ అని చెప్పి ఆనంద పర్వాలు దొక్కినాం మేము. కృష్ణ సదర్న్ బార్డర్ కింద నాగార్జున సాగర్ డ్యామ్ సాక్షిగా కాళేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ తెలంగాణ వచ్చిన తర్వాత 2019లో వరల్డ్స్ లార్జెస్ట్ మల్టీ స్టేట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తెలంగాణ వచ్చిన తర్వాత కట్టుకున్నామన్నా. మీ పోలవరం నడుస్తూనే ఉన్నది. నాగార్జున సాగర్ డ్యామ్, వన్ ఆఫ్ ది లార్జెస్ట్ మ్యాన్సనరీ డ్యామ్స్ బై వాల్యూమ్. ఇది నా తెలంగాణ. రత్న గర్భిణి అని చెప్పి మాట్లాడిన ఆశీర్వాదం ఇయనికే కూడా మీ స్పీచ్లా బతుకమ్మ గురించి ఒక్క మాట రాలే. తెలంగాణలో రాజకీయ భవిష్యత్తు కోసం వచ్చిన మీరు మా బతుకమ్మ గురించి మాట్లాడలేదని అంటే ఇది నొస్తుంది పవన్ అన్న, ఇక్కడ నొస్తుంది. మా బోనాలు, మా సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదాలు, మా రామప్ప గుడి, మా తెలంగాణ కవులు కళాకారుల పాటలు. June 2, 1956 కేవలం ఒక జననం కాదన్న, అదొక గాయం. June 2, 2014 ఆ గాయానికి దొరికిన ఒక మర్మం. అది అంటారు కదనా, అల్తాఫ్ రాజా ఒక పాట ఏదో ఉంటుంది, బేవఫాకే జఖ్మో పర్ మర్హం లగానే హమ్ గయే, బేవఫాకే జఖ్మో పర్ మర్హం లగానే హమ్ గయే, మర్హం కి కసం మర్హం నై మిలా, మర్హం కి జగా మర్ హమ్ గయే. ఈ మాట ఈ షేర్ ఎందుకు మాట చెప్పాల్సి వచ్చింది తెలుసా? నిన్న మీ మొత్తం ప్రస్తావనల మీ భవిష్యత్ గురించి మాట్లాడినరు, ఫైన్. తెలంగాణ మీద గిట్ల ప్రేమ ఉంటే పవన్ అన్న, మొన్న లగచర్ల జరిగిన ఘటన దాని మీద మీ పంచాయతీ ఏంది, మాట ఏంది? వెలుగుమట్ల జరిగిన ఇష్యూ మీద మీ వైఖరి ఏంది? బనకచెర్ల మీద జరిగిన ఇష్యూలల్లా మీ స్పందన ఏంది? తరతరాలుగా తెలంగాణకు అన్యాయం జరుగుతున్న నీళ్ల మీద మీ వైఖరి ఏంది అననే ముచ్చట ఇవాళ నేను అడుగుతున్నా. తెలంగాణ హక్కులు పదిలం. గోదావరి జలాల్లో 3,397 టీఎంసీల్లో రాష్ట్ర వాటా 968 టీఎంసీలే. ఇది గ్రావిటీతో తీసుకుపోతానన్నారు, మళ్ళా అడగాలనా వద్దా? ఆనాడు లగడపాటి రాజగోపాల్ రెడ్డి పెప్పర్ స్ప్రే ఎందుకు కొట్టిండు అనే కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడాలా? కరెక్టా రాంగా? మళ్ళీ అది కాంగ్రెస్ పార్టీ కాదా అని చెప్పి మాట్లాడాలా? మళ్ళీ ఇయ్యాల బనకచెర్ల తీసుకొచ్చి బంక చేస్తుంటే డిప్యూటీ సీఎం అయిన మీరు మీ సీఎం గారిని అడగాలనా వద్దా? పవన్ కళ్యాణ్ అన్న, నాదొక క్వశ్చన్. ఆర్టీసీ కార్మికుల గోస జరుగుతున్నప్పుడు మీరు ఏడున్నారన్నా? అదంతా పక్కకు పెడదామన్నా. హెచ్సియు భూములు మావి, ఉన్నదే ఫారెస్ట్ ఏరియా తక్కువ అంటే హెచ్సియు భూమి పోతుంటే దాని మీద పల్లెత్తు మాట మీద లేకుండానా?
హిల్ట్ పాలసీ మీద అవకతవకలు జరుగుతుంటే మీ పంచాయతీ లేదన్నా? రైతు భరోసా రైతులకు పడకుంటే మన దగ్గర మాట లేదన్నా? ఫీజు రియంబర్స్మెంట్ నా తెలంగాణ పౌరులకు పడకుంటే దాని మీద పంచాయతీ లేదన్నా? తెలంగాణ గడ్డ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ ఎకానమీ, ఇట్ ఈస్ అన్ ఎమోషన్. పవన్ కళ్యాణ్ గారు, ఇట్ ఈస్ అన్ ఎమోషన్, అండ్ వెన్ యూ అండర్స్టాండ్ దిస్ ఎమోషన్ యూ అండర్స్టాండ్ తెలంగాణ. 58 years ఆఫ్ స్ట్రగల్. ప్రక్రియ గురించి మాట్లాడతారా అండి మీరు? ప్రక్రియ ఇప్పుడు మాట్లాడుతున్న ప్రక్రియ, లుల్లు మాల్లా అవకతవకలు జరుగుతున్నాయి విజయవాడలో, దాని మీద ప్రక్రియ ఏమైంది? ఇప్పుడు చైతన్యం అనే కాడికి వచ్చినప్పుడు మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అమరావతిలో రైతులందరూ వైఎస్ జగన్ని కలుస్తున్నారు. మళ్ళీ పంచాయతీ మాది ఏంది, మా భూములంతా ఏమైంది, ఏం కథ అనేది అలా కలుస్తున్నారు. వాళ్ళు అంతర్నిష్ట ఉండుంటే చైతన్యం ఆడ చేయరు కదా పవన్ అన్న. ఆ చైతన్యం వెలుగు పెట్టిన తర్వాత ఈడికొస్తే కొంచెం గొప్పనో దానికి ఒక సంబరం ఉంటుంది, చక్కదనం ఉంటుంది. బాక్సైట్ పంచాయతీ తీసుకొని వచ్చి మాట్లాడతానన్నారు, మీరే మాట్లాడతానన్నారు. దాని మీద పంచాయతీ ఏమైంది? తిరుపతి లడ్డీ వివాదం మీద పల్లె ధర్మానికి కట్టుబడి ఉంటారు కదా, దాని మీద మాట ఏమైంది? ముత్యాలమ్మ దేవాలయం తెలంగాణలో ఘటన జరిగితే చిత్రగుప్తుల మేం మాట్లాడేదాకా ఒక్క జన సైనికుడు కనబడలే. పెద్దమ్మ తల్లి దేవాలయం దగ్గర అవకతో పెద్ద లొల్లే జరిగింది జూబ్లీ హిల్స్లో. ధర్మం ఏడికివాయ్? ధర్మం దూరమాయన, న్యాయం నడక మరచెన. అవన్నీ పక్కకు పెడదామన్నా, అవన్నీ జర పక్కకు పెడదాం. పోక్సో ఘటన నిన్న మొన్న జరిగింది కదా తెలంగాణలో. ఒక ఆడబిడ్డకు అన్యాయం జరుగుతుంటే పల్లెత్తు మాటను మాట్లాడని జన సైనికుడు తెలంగాణ సేనాపతి ఎట్లయితాడు అనేది ప్రశ్న. పవన్ అన్న, మీ మాటలల్లా పవనత్వం గట్టిగా ఉండే. తెలంగాణ కళ్యాణం ఏడున్నది అని అడుగుతున్నది ఇలా తెలంగాణ. చెప్పుండ్రే అన్నా, మీరన్న మాటలే మా కళ్ళు దిష్టి కొట్టే కళ్ళు కదన్నా. మా కళ్ళకు చెట్లే కొబ్బరి మట్టలే కాలిపోతే, కోనసీమలో కొబ్బరి మట్టలే కాలిపోతే మా దిష్టికి మళ్ళా మీరు రాజకీయాలు ఆవిరి కావా అన్న? బాధ్యతే అడుగుతున్నాం పవన్ అన్న. వీటి మీద క్లారిటీ ఇవ్వాలా? ఆయన రాలేక మిమ్మల్ని తాళాలు ఇచ్చిండా అనే ప్రశ్న కూడా మొదలవుతుంది తెలంగాణలో. మీరు తెలంగాణలో మీకు చరిత్ర తెలియకుండా ఎంత మాట్లాడతారో అంత అగ్నిగుండం అవుతుంది తెలంగాణ. ఠేకాదారులు చాలామంది ఉన్నారు. కాంగ్రెస్ ఇవాళ ఎక్కడ బీఆర్ఎస్ దీన్ని ఎన్కాష్ చేసుకుంటుందో అని చెప్పి, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే పొన్నం ప్రభాకర్ గారు చాలా అగ్రెసివ్గా మాట్లాడారు. కాకపోతే తెలంగాణకు నిలువెత్తు ద్రోహం చేసింది ఎవరు? లగడపాటి రాజగోపాల్ రెడ్డి. ఏ పార్టీ? టీడీపీ. పెప్పర్ స్ప్రే డే February 13, 2014 అది ఉంది కదా ఆ రోజు, ఇప్పటిదాకా డేట్ చెప్పిన. పెప్పర్ స్ప్రే డే. మళ్ళా ఆంధ్ర రాష్ట్ర పాలకులు సడన్గా ఎందుకు రాజీనామా చేసిండ్రు? రాజీ పడ్డారు ఎందుకు? తెలంగాణ ఇష్యూలు జరుగుతుంటే, హైడ్రా పంచాయతీ జరుగుతుండే, యావత్ తెలంగాణలో ప్రజలందరూ లొల్లి చేస్తుండే. పాపం హైడ్రాలో ఒక్క జనసైనికుడు కనిపించలే. మాట్లాడరు. ఇప్పుడు నిన్న నాకు ఒక ఫోన్ వస్తుంది, ఎంత పైసలు ఇచ్చిర్రు రా నీకు అని అంటాడు. మీ అయ్యతోనో మీ అమ్మతోనో పంపించినట్టున్నారు పైసలు. నీకు అభిమానం, నాకు నా భూమి అంటే ఒక అనుభూతి, నీకు ఒక ఇండివిజువల్ అని అంటే ప్రాణం, నాకు నా తల్లిని గన్న నేల అంటే పంచప్రాణం, నా దేశం అంటే నాకు ఊపిరి, నా తెలంగాణ అంటే నాకు నవ ఉత్సాహం వస్తుంది. అండ్ దేశం అని చెప్పి మాట్లాడారు కానీ చిత్రగుప్తులం ఏమేమి ఆడేలాగే కాపీ కొట్టినట్టు అనిపించింది. యు మే నాట్ సీ అవర్ ఛానల్, మీ అంత పెద్దోళ్ళం మేము కాము, మీ అవకాశకి మేము సరిపోవచ్చు. నేను ఇష్టపడతా. ఆ ఇష్టం అనేది సెలెక్టివ్గా పెట్టుకుంటా. గుడ్డి భక్తి నేను చేయదలుచుకోవాలి. సినిమానే, రీలే. ఇప్పుడు చెప్తున్నా నేను, టీవీకే జోసఫ్కి పవన్ కళ్యాణ్కి పొంతన పెట్టినప్పుడు, కాంపిటీషన్ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ రూట్స్ కనెక్ట్ అయ్యి నుంచి వచ్చినాడు అని చెప్పిన. నాకు ఇప్పుడు ఇంకొక క్యాండిడేట్ దొరికిండు, ఈయన కూడా ఒక కొత్త పార్టీ పెట్టిండు. జోసఫా అన్నమలయ పవన్ కళ్యాణ అంటే అన్నమలై అని చెప్తా. ఎందుకు తెలుసా? ఈజ్ అ స్టూడెంట్ ఆఫ్ మెరిట్, ఈజ్ అ బ్యూరోక్రాట్. నా విశ్లేషణ చెప్తా ఫ్రెండ్స్. ఈ ఫేస్ ఎక్స్ప్రెషన్స్, చాణక్యుడు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూస్తే మీకేమన్నా అనిపిస్తుందా? చెప్పుర్రి. పెద్దన్న ముఖం చూస్తే మీకు, నాకైతే ఒకటి అనిపిస్తుంది. ఏంటనంటే, జారా బేటా 4th ఫ్రంట్ జాయిన్ కరనే కనా, ఆగే బడానే కా. సో ఈయన ఎక్స్ప్రెషన్ చూడండి మీరు. అన్నమల ఇది కూడా సబ్ కుచ్ తయారే, మే ఆప్కో ఇన్ఫార్మ్ కరుంగా అని అన్నట్టు అనిపిస్తుంది. అగర్ ఇదే అయితే భారత్ మాతాకి జై, ఇది నా సమర్పణ భావం రా. ఉంటానండి, ఇక సెలవు. అన్నమలై టు అమిత్ షా. ఆర్ఎస్ఎస్ కొంచెం ఇబ్బందికరంగానే ఉందంట, వాళ్ళకు నచ్చలేదట అన్నమలై వెళ్ళిపోవడము. బికాస్ గ్రాస్ రూట్ నుంచి కనెక్ట్ అయ్యి వచ్చినోడు అన్నమలై. సో అఫీషియల్ కన్ఫర్మేషన్స్ ఇంకేం పెద్దగా లేవు కానీ, బట్ ఎస్ ఆయన రాజీనామా చేశాడు. బట్
మోటాబాయ్ ముఖం చూసిన తర్వాతనైతే నాకైతే క్లియర్ కట్గా అనిపిస్తుంది ఏదో చాణక్యం నడుస్తుంది. ఏదైతే ఏంది అంటే ప్యాటర్న్స్ చూడండి మీరు. అమిత్ షా నితిన్ నబీన్కి ఇచ్చి వెళ్ళిపోయిన ఉంటే అయిపోయేది, బట్ అమిత్ షాని కలిసిండు. అమిత్ షా అది కూడా ఏ రోజు కలిసిండ్రు, మళ్ళీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడే. ఇక్కడ పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెడతారు అంటే అది ఉంటుంది కాంపిటీషన్. ఏదేగో బై ఫుల్ ఫ్లెడ్జ్ కిసికుబి అవి పులా బ్లాంకెట్ అప్రూవల్ ఇచ్చేది ఏం లేదు. మీరు కష్టపడి రాజకీయాలలో ఎవరైనా గెలిస్తే మేము కూడా ఎవరైనా మద్దతు తెలుపుతామని చెప్పి ఇక ముగ్గురు జాయిన్ అయినట్టున్నారు అనిపించింది నాకైతే. ముగ్గురు జాయిన్ అయిన ప్రభాకరాన్ని ఎప్పుడైతే నివాళులు అర్పించిండో జోసెఫ్, నాకు మనసు ఇరిగిపోయింది. ఈయన ఆల్టర్నేటివ్ కాదురా భయ్ అని చెప్పి ఒకటి అర్థమైపోయింది. ఆల్టర్నేటివ్లలో ఎవరు ఉన్నారు నేను వెనకటికి కూడా చెప్పిన, ఇప్పుడు కూడా చెప్పిన. మన తరఫు నుంచి పవన్ కళ్యాణ్ ఉండొచ్చు, తమిళనాడు తరఫు నుంచి అన్నమలై ఉండొచ్చు. బట్ వీళ్ళిద్దరిట్లో ఎవరు గిరీష్ నీకు అని అంటే నేను అన్నమలైకి ఓటేస్తాను. బట్ ఈ చాణక్యంలా మనం ఓటాబాయి నవ్వుని చూస్తే నాకు ఒక పరమానందం వచ్చింది. నేను పవన్ని ఇష్టపడతా, క్లారిటీ ఇచ్చి రమ్మంటున్నా తెలంగాణకు. అర్థమవుతుందా? భారత్ మాతాకి జై ఫ్రెండ్స్.